పట్ల ఇతరులు ఏదైనా తప్పు చేస్తే మనము క్షమించే ఒక గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ గుణం క్షమించే గుణం. రెండోది, మనం ఏదైనా తప్పు చేస్తే, తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమాపణ అడిగే గుణం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇతరులు మనల్ని క్షమించమంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం ఏదైనా తెలుసో తెలియకో స్వయంకృత అపరాధం, మన అపరాధం వల్ల, మన అవిధేయత వల్ల ఏదైనా తప్పు చేస్తే, ఎదట వానికి నష్టం కలిగిస్తే, బాధ కలిగిస్తే, అప్పుడు మనకు అర్థమైనప్పుడు మన తప్పు మనం ఏం కలిగి ఉండాలి? క్షమాపణ అడిగేవాడిగా ఉండాలి. చెప్పండి, ఏం అడిగేవాళ్ళగా? క్షమాపణ. క్రైస్తవుడి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, క్షమించే గుణం కలిగి ఉండాలి. రెండు, క్షమాపణ అడిగే గుణం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా మందిలో ఇవి కనపడవు. కొందరిలో అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. వాడే నా కాళ్ళ దగ్గర రావాలి, నేను ఆడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? వాడే నన్ను కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి, అప్పుడే నేను క్షమిస్తాను.